ఫ్రెండ్స్, సద్దన్నం అంటే ఎప్పుడు గంజిలో వేసుకునే పెరుగు మజ్జిగతో తినటమే కాదు, అప్పుడప్పుడు మనం ఇళ్లలో చేసుకునే ఊరగాయ పచ్చళ్ళు కారం పొళ్ళుతో కూడా తినొచ్చు. నేను రాత్రి మిగిలిన అన్నంలో చింతకాయ పచ్చడి కలుపుకొని నువ్వుల నూనె సన్నగా తరిగిన ఉల్లిపాయలతోటి తయారు చేసి బ్రేక్ఫాస్ట్ లాగా తిన్నాము. ఇప్పటి తరం వాళ్ళకి ఈ ఫుడ్ స్టైల్ అస్సలు తెలియదు. ఫాస్ట్ ఫుడ్లో బిజీ అవుతున్నారు. 60-70 ఏళ్ల క్రితం మన ఇళ్లల్లో పొద్దున ఆహారం అంటే ఇదే. ఇడ్లీ దోశలు కాదండి. రాత్రి మిగిలిన అన్నంలో నీటిని వేసుకొని పొద్దున ఊరగాయ పచ్చడి కారం పొళ్ళుతో తినడం అదే ఆరోగ్యకరమైన అలవాటు. ఇప్పుడు విదేశాల్లో దీన్ని ఫెర్మెంటెడ్ రైస్ అని పిలుస్తున్నారు. ఆరోగ్య రహస్యంలా చెబుతున్నారు. కానీ మన పూర్వీకులు చాలా కాలం ఈ ఈ మంత్రం తెలుసుకున్న వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ మనం ఆ రుచి ఆ పద్ధతులు తిరిగి తెచ్చుకుంటున్నాము. సద్ది అన్నంతో చింతకాయ పచ్చడి పుల్ల పుల్లగా కారంగా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది.